మన ఏఐ తెలుగు క్రియేషన్స్ ఛానల్కి మానిటైజేషన్ అయితే పోయింది. ఏఐతో ఎవరెవరైతే వీడియోస్ చేస్తున్నారో ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈరోజు నాకు వచ్చిన పరిస్థితి రేపు పొద్దున్నే మీకు రాకూడదని చెప్పేసి చెప్తున్నాను. నాకు మెయిల్ వచ్చింది, డిమానిటైజేషన్ అయితే చేసింది. చాలామంది ఛానళ్ళు మానిటైజేషన్ అయ్యి ఇంకా మెయిల్ వచ్చి ఉండకపోవచ్చు, మేబీ ఫ్యూచర్లో రావచ్చు. ఈ వీడియో నేను ఇప్పుడు చేయడానికి మెయిన్ కారణము ఎవరెవరైతే ఏఐ కంటెంట్తో వీడియోస్ చేస్తున్నారో మీరు ఈ వీడియో పూర్తిగా చూడగలిగితే రేపు పొద్దున్నే మీకు ఆ సిచ్యువేషన్ రాకుండా ఇప్పుడే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఛానల్ని. అసలు యూట్యూబ్ మానిటైజేషన్ ఎందుకు తీసేసింది, అసలు కారణం ఏంటి, ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఆల్రెడీ చేసే వాళ్ళకి, ఇకపైన చేసే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. కాబట్టి వీడియోని అయితే స్టిల్ ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. ఛానల్ మానిటైజేషన్ అయితే పోయేసింది. ఉన్నట్టుండి బేసవారం నైట్ అయితే నాకు మెయిల్ వచ్చింది, మీ ఛానల్కి మానిటైజేషన్ తీసేస్తున్నాము, మీ ఛానల్ డబ్బు తీసుకోవడానికి అర్హత లేదు మీ ఛానల్కి అని చెప్పేసి. నేను మా ఆయన మీకు తెలుసు క్రియేటర్ కదా, జస్ట్ తీసుకొని చెక్ చేసి వెంటనే అప్పీల్ కొట్టడం అయితే జరిగింది. అప్పీల్ కొడితే అసలు మెయిన్ ప్రాబ్లం ఏందనేది మనకు విషయం తెలుస్తుంది. ఒకవేళ రీచెక్ చేసి ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ అయింటే మనకు మళ్ళీ మానిటైజేషన్ ఇస్తారు, లేదంటే మళ్ళీ మనకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. అసలు ఎందువల్ల మనకు మానిటైజేషన్ తీసేయడం జరిగిందనేసి మనకు మరుసటి రోజు అయితే మెయిల్ రావడం జరిగింది. అందులో ఉన్న రీజన్ ఏంటంటే మాస్ ప్రొడ్యూసింగ్, అనంతటిక్ కంటెంట్. ఈ రెండు ఏంటో కూడా నేను మీకు చెప్తాను. అవి ఎక్కడ జరిగింది మిస్టేక్ అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ అనంతటిక్ కంటెంట్ గురించి అయితే మాట్లాడుకుందాము. నాకు తెలిసిన విషయం మాత్రమే నేను చెప్తున్నాను. నేను ఇమేజెస్ సొంతంగా క్రియేట్ చేసినట్టే, వీడియోస్ సొంతంగా క్రియేట్ చేసినట్టే, ఇమాజిటివ్ వీడియోస్ నా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను అనమాట. అక్కడ ఇది ఏఐ అయితే కాదు, ఎందుకంటే ఎడిటింగ్ నేనే చేశా, ఇమేజ్ నేనే జనరేట్ చేశా, వీడియో నేనే జనరేట్ చేశా, నా వాయిస్ మెయిన్ నేను ఇచ్చిన దానికి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ కంటెంట్ దగ్గర అయితే నేను ఎస్ ఇవ్వను, ఎందుకంటే పూర్తిగా ఏఐతో చేసింది కాదు కాబట్టి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండోది మాస్ ప్రొడ్యూసింగ్. మాస్ ప్రొడ్యూసింగ్ మెయిన్ నా ఛానల్లో రావడానికి కారణం హనుమాన్ వీడియోస్. మీరు చూసినారు హనుమాన్ వీడియోస్ 4 వీడియోస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హనుమంతుడు దీపం చేస్తున్నట్టు, ఇంకోటి వచ్చేసి హనుమంతుడు సైకిల్ చేస్తున్నట్టు, ఇంకోటి వచ్చేసి హనుమంతుడు ట్రక్ చేస్తున్నట్టు, ఇంకోటి వచ్చేసి ఇల్లు చేస్తున్నట్టు. ఇట్లా 4 వీడియోస్ అయితే ఉన్నాయి. 4 వీడియోస్ స్టోరీస్ వేరే. 4 వీడియోస్కి కూడా ఇమేజెస్ వీడియోస్ జనరేట్ చేసినోటియే. కానీ జరిగింది ఎక్కడ తెలిసిన, హనుమంతుడు చేతిలో ట్రక్ ఉన్నది ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ సేమ్ అలాంటిదే, సేమ్ పొజిషన్లోనే కూర్చొని ఉన్నాడు ట్రక్ చేసేటప్పుడు. వేరే అతను వచ్చాడు, ఇదేం ట్రక్కు, నేను ఇంతకన్నా బాగా చేస్తానన్నాడు. 4 వీడియోలు కూడా స్టోరీ అనేది వేరే అయినా, ఫస్ట్ వీడియోలో ట్రక్ చేస్తున్నాడు, రెండో వీడియోలో దీపం చేస్తున్నాడు, మూడో వీడియోలో సైకిల్ చేస్తున్నాడు, 4గో వీడియోలో ఇల్లు చేస్తున్నాడు. కానీ సేమ్ ప్యాటర్న్ అయితే వీడియో కదలికలు, వీడియో అంతా సేమ్ యాసిటీస్ ఉంటుంది. ఆ విధంగా అంటే ఒక వీడియో పోలిన విధంగా ఇంకొక వీడియో ఉంటే అది మాస్ ప్రొడ్యూసింగ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ అదే దీపము వీడియో ఉంది, నెక్స్ట్ సైకిల్ వీడియో చేసినప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ఆయన టేబుల్ మీద కూర్చొని ఉన్నట్టు చేయడము, ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ సేమ్ యాసిటీస్ ఆ విధంగా కాకుండా ఎక్కడో ఎడార్లో ఉన్నట్టు చేయడము. ఇట్లా వీడియోకి వేరియేషన్ అనేది ఉంటే మాస్ ప్రొడ్యూసింగ్ కిందకి రాదు. ఇప్పుడు నేను మొత్తం అంతా జనరేట్ చేసింది అయినా కూడా అది సేమ్ టెంప్లెట్ కింద ట్రీట్ చేసింది అనమాట. దానివల్ల నాకు మెయిన్ రీజన్ మాస్ ప్రొడ్యూసింగ్ అని వచ్చి పడింది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి మీకు. లక్ష్మీదేవి గుమ్మడికాయ నాడుతుంది, అదొక వీడియో. వినాయకుడు సొరకాయ నాడుతున్నాడు, 2 వీడియోలు కూడా ప్యాటర్న్ సేమ్. ఈ ఓన్లీ హనుమంతుడి వీడియోలు, ఈ వీడియోల వల్ల మాత్రం నాకు మాస్ ప్రొడ్యూసింగ్ వచ్చింది. ఇంకా ఎప్పుడు కూడా నా ఛానల్లో వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పూర్తిగా అవ్వు ఉంటుంది, తాత ఉంటాడు, కానీ అందులో క్యారెక్టర్ వేరే యాడ్ అవ్వడము, వీడియో పూర్తిగా డిఫరెంట్గానే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. ఈ 2 రకాల వీడియోలు మాత్రమే నా ఛానల్లో ఈరోజు మానిటైజేషన్ పోయేదానికి పూర్తిగా బాధ్యత వాటివే అని నేనైతే అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అది. ఇప్పుడు నేనేం చేయాలి, ఉండబడిన వాళ్ళు మీరేం చేయాలి, మీ ఛానల్కి అలాంటి పరిస్థితి రాకముందే ఫస్ట్ అయితే ఛానల్ చెక్ చేసుకోండి. సేమ్ టు సేమ్ ఏమన్నా ఉన్నాయేమోననేసి, ఒకవేళ సేమ్ టు సేమ్ ఉన్నాయి అనిపిస్తే వాటిని ప్రైవేట్లో పెట్టడం మంచిది, డిలీట్ చేయొద్దు.
ప్రైవేట్లో పెట్టండి. ప్రైవేట్లో పెట్టి అప్పుడొక వీడియో కావాలంటే డిలీట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఛానల్లో చూసుకున్నట్లయితే నేను ఆల్మోస్ట్ చాలా వీడియోలు అయితే ప్రైవేట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు నాకు 90 రోజులు టైం ఉంది. నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. అనంతటిక్ కంటెంట్ అసలు ఎందుకు వచ్చిందో కూడా నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే లాస్ట్ 30 నుంచి 40 వీడియోస్ నేను నా ఫేస్తో ఎదురుగా డైరెక్ట్గా నేను కెమెరాతో మాట్లాడి నేను ఏ ట్యుటోరియల్స్ ఈ వీడియోస్ ఎలా చేయాలి, ఈ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ డైరెక్ట్ నా ఫేస్తోనే మాట్లాడాను అనమాట కెమెరా ముందర. అయినా కూడా అనంతటిక్ కంటెంట్ కిందకి వచ్చింది. మెయిన్ ప్రాబ్లం మాస్ ప్రొడ్యూసింగే, కానీ దీన్ని కూడా దాంట్లోకి యాడ్ చేసేసింది అనమాట. అప్పుడు మన ఛానల్ ఏ విధంగా ట్రీట్ చేసింది? ఫర్ సపోజ్ నా ఛానల్లో 200 వీడియోస్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు వాటన్నిటిని అనంతటిక్ కంటెంట్ కింద ట్రీట్ చేసింది. ఇప్పుడు నా ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్, నా ఫేస్ వీడియోస్ ఎన్ని ఉంటాయి? ఒక 30 to 40 ఉంటాయి అనుకుందాం. అప్పుడు మెజారిటీ ఏదైంది? మెజారిటీ షార్ట్స్ అయింది. అనంతటిక్ కంటెంట్ కిందే ఎక్కువ కౌంట్ చేసింది అనమాట. ఇందుకైతే మెయిన్ జరగడం జరిగింది. ఇప్పుడు నాకు 90 రోజుల తర్వాత మళ్ళీ రీఅప్లై కింద ఉందన్నమాట. ఛానల్లో ఎడిట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఏమన్నా మార్పులు చేయాలన్నా ఈ 90 రోజుల్లో చేసి నేను మళ్ళీ ఈసారి రీఅప్లై చేసేటప్పటికి ఈ అనంతటిక్ కంటెంట్, ఈ మాస్ ప్రొడ్యూసింగ్ రెండూ లేకుండా క్లియర్గా ఛానల్ ఉంటే 90 రోజులకి మళ్ళీ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి తిరిగైతే వస్తుంది. నాకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏందో తెలిసిన, నా ఛానల్లో నా ఫేస్తో 30 వీడియోలు ఉండడం. సస్పెండ్ అంటూ ఉంటారు కదా ఛానల్లో, ఆ వైలేషన్ చేస్తేనో, కాపీరైట్ స్ట్రైక్స్ పడితేనో 2-3 వేరే వాళ్ళ వీడియోస్ మనం డౌన్లోడ్ చేసి పెట్టేస్తే వాళ్ళు కాపీరైట్స్ స్ట్రైక్స్ వేస్తారు కదా, అట్లయితే డైరెక్ట్ ఛానలే సస్పెండ్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఆ విధంగా జరగలేదన్నమాట. ఇప్పుడు నేను దానికి చేసింది ఏంటంటే మొత్తం వీడియోస్ అన్నీ నేను ప్రైవేట్లో పెట్టాను. ఇప్పుడు నేను చేయబోయే ఏ వీడియోస్ అయితే నేను చేయబోతున్నానో ప్యూర్గా షార్ట్స్, లాంగ్ వీడియోస్ నా ఫేస్తోనే వస్తాయి. ఈ 90 రోజుల్లో నేను ఎన్ని వీడియోలు చేయగలుగుతానో ఛానల్లో వాళ్ళు ఏదైతే నాకు ఇచ్చినారో అది లేకుండా చేసుకోగలిగితే నాకు 90 రోజులకు మళ్ళీ మానిటైజేషన్ అయితే అవుతుంది. సో ఎవరైతే ఏ అయితే వీడియోస్ చేసి మానిటైజేషన్ అయ్యి ఉన్నాదో దయ ఉంచి మీ వాయిస్ ఇచ్చిన వాళ్ళు కూడా, ఇప్పుడు నా వాయిసే కదా నేను ఇచ్చింది, మీ వాయిస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి రిపీటెడ్ వీడియోస్ ఏమన్నా ఉన్నాయా సేమ్ టు సేమ్ అని. నేను ఇంకా నాకు ప్లస్ పాయింట్ అని చెప్పాను కదా నా లాంగ్ వీడియోస్ విత్ ఫేస్తో ఉన్నాయని. చాలామంది అది కూడా చేసి ఉండకపోవచ్చు. ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, మీకు మానిటైజేషన్లో ఉంది కాబట్టి అలాంటి వీడియోస్ ఏమన్నా ఉన్నోటి ప్రైవేట్లో పెట్టండి. వీలు కుదిరితే మీ ఫేస్తో, మనకు మెయిన్ కావాల్సింది మానిటైజేషన్ ఉండడము, మీ ఫేస్తో ఓన్ కంటెంట్తో వీడియోలు చేయడానికి ట్రై చేయండి సేమ్ కేటగిరీ టైప్లోని. మీకు స్క్రీన్ షాట్స్ అన్నీ నేను పక్కన వేస్తున్నాను. మానిటైజేషన్ పోయిన మెయిల్ వచ్చింది, ఆ తర్వాత రీఅప్లై చేసిన తర్వాత ఏమొచ్చింది, మనకు మెయిన్ కంటెంట్లో అదే వాళ్ళు పంపించడం ఏమని ఇచ్చారని చెప్పేసి నేను పక్కనైతే వేస్తున్నాను చూడండి. మన ఛానల్లో ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏవైతే వస్తాయి, ఏఐతో వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలని, కొత్త యాప్స్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తుంది. నేను ఛానల్ మళ్ళీ మానిటైజేషన్ చేసుకోగలను అనే నమ్మకం అయితే నాలో ఉన్నది. దగ్గరలోనే మళ్ళీ అయితే మన ఛానల్ మళ్ళీ మానిటైజేషన్ ఇచ్చారనే మంచి వార్తతో మళ్ళీ అయితే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ ఇంకొక వీడియో రాబోతుంది అనమాట. అది బిఫోర్ ఒక 1 వీక్ ముందే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఒక 4-5 మంది సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారు, మీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ అయితే వస్తుంది అని చెప్పేసి. రీసెంట్గా కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేసాము, దానికి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేసి నేను వీడియో అయితే చేశాను. నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఒక అవగాహన జస్ట్ వస్తుందని మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.